నార్పల పవన్ కుమార్ హత్య కేసులో 5 మంది నిందితులకు జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన జిల్లా జడ్జి శ్రీనివాస్. అనంతపురం జిల్లా సింగరమల మండలం నార్పల గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ హత్య కేసులో 5 నిందితులకు జిల్లా శ్రీనివాసులు సంచలన తీర్పు వెలువడించడం జరిగింది. అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం నార్పల గ్రామానికి చెందిన మట్టి పవన్ కుమార్ హత్య చేసిన కేసులో నార్పలకు చెందిన డిపో షాజిద్, అతని స్నేహితులు రమేష్, నాగేంద్ర, సుధాకర్, అరుణ్ అనే 5 మంది నిందితులకు జిల్లా జడ్జి శ్రీనివాస్ హత్య కేసు నిరూపణ కావటంతో 5 మంది నిందితులకు జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పును వెల్లడించారు. ఈ హత్య కేసులో 2024వ సంవత్సరం మట్టి పవన్ కుమార్ను 5 నిందితులు కలిసి కట్టెలతోనూ ఇనుప రాడ్లతోనూ చితకబాది హత్య చేయటం జరిగింది. ఈ హత్య కేసులో సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను ప్రధాన సాక్షిగా పరిగణించి 5 మంది నిందితులకు కఠినంగా శిక్షించటం జరిగింది. ఇంకా ఇప్పుడు రావాలి 5 మందేనా? ఈ పిల్లలు కూడా వాళ్ళ బలవంతానికి కూర్చో ఈ పొత్తు మళ్ళా వాయిదాలకు తిరిగి ఈ పొత్తు మళ్ళా చిచ్చ పొందుతుందంటే మేము ఆ దేవుని వల్ల రాయాలి మీరు అన్యాయం చేస్తుంటే మేము ఎవరు కాల పట్టుకోవాలా ఆ పొత్తు కాంతి చెప్పబట్టి నా పొత్తు ఎవరు లేరు. కాంతి చెప్పు ఆడపిల్లలను అంతా నాశనం చేశారు. ఈ పోలీసులు కూడా ఏం చేయలేదు.
మనము లాయర్లు దేవునాకంటే మనకు దేవుళ్ళు వాళ్ళే ఇదే కోర్టులోనే కట్టిస్తున్నారు. ఈ పొద్దు ఒక్కరు రాలేదు సార్, శిక్ష పడుతుందని. మేము యాడ్ తెచ్చి కట్టాలి సార్. కూలి కాళ్ళు పట్టుకొని మీ అట్లా వాళ్ళ కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి కట్టినాం. మేమున్నాము, మీకేమి లేదు. అరుణాచరెడ్డి సార్, అరుణాచరెడ్డి కట్టించినాడు, డబ్బులు కూడా కట్టించినాడు రాజీ అని. ఈ పొద్దు మళ్ళా శిక్ష పడుతుందని మేము ఆడ కాళ్ళు పట్టుకొని గొప్ప అమ్మి కొంపలు అమ్ముకొని తెచ్చి కట్టినాం సార్. డబ్బులు లాయర్లు తెచ్చిచ్చినాం. లాయర్లే ధర్నాలు చేస్తుంటే ఇంకా మాకు న్యాయం రాస్తారు కదా సార్. లాయర్లే అన్యాయం చేస్తాడు సార్. లాయర్లే అన్యాయం చేస్తాడు. లాయర్లు అన్యాయం చేస్తే ఇంకా మేము ఆడ బతకాలి సార్. బీదలము బీద సాధనం మీరే బతకాలి సార్. మీరేను జడ్జి మేడానికి జడ్జి సార్కి నమస్కారం. మాకు అంటే ఏం లేదు, ఈ పొద్దున్న నా కొడుకు లేడు. ఇప్పుడు చేరినాము. మేమేదో కొంచెం ఇబ్బందులు పడి అయినా మా కొడుకు అక్కడికి బలవంతంగా పిలిపించి ఇది చేసినారు. ఈ పొద్దు పోలీసు డిపార్ట్మెంట్ వల్ల, జడ్జి గారి వల్ల, లాయర్ల వల్ల నాకు చాలా న్యాయం జరిగింది. వాళ్ళకి పాదాభివందనాలు సార్. జీవితంలో నా ప్రాణం పోయినా కూడా వాళ్ళని మర్చిపోలేను సార్. నేను ఇంకొక కేసు ఉంది, అది అయిపోతే నెల్లూరు చేరుకుంటాను సార్. అదొక్కటే నాది జీవితంలో కోరుకుంటానేది, ఇంకేం లేదు సార్. జడ్జి మేడంకి ఆ ఊర్లో 400 ఇండ్లు వాళ్ళవి. మేము ఒక్క ఇండ్లు నెల్లూరు నుంచి వచ్చి మేము బతుక్కుంటా అంటే నాది ఒక్క ఇండ్లు సుల్తాన్పేటలో ఉండేది. మట్టి శ్రీనివాసులు నా పేరు. మేము ఒక్క ఇండ్లు ఉన్నాము, వాళ్ళు 400 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ బలవంతానికి తట్టుకోలేక మేము అనంతపురం చేరినా కూడా నా కొడుకు నిడిచిపెట్టలేదు సార్. నాకు అదే ఈ జడ్జి గారు, ఈ భగవంతుడు నాకు సాయం చేసినాడు. ఆయనకి పాదాబంధనం కదా సార్. చచ్చిపోయేంత వరకు రుణపడి ఉంటాను సార్ నేను. అంతే సార్ నేను చెప్పగలుచుకునేది, ఇంకేం లేదు సార్.